గ్రూప్స్ పరీక్షలు నిర్వహించనుంది ఏపీపీఎస్సీ. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఇప్పటికే పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే నష్టపోతామంటూ ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న గ్రూప్స్ నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్ 2 పోస్టులకు 1053 పంచాయతీ కార్యదర్శి పోస్టులతో పాటు ఇతర పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 21వ తేదీన పంచాయతీ కార్యదర్శి పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక మే 5వ తేదీన గ్రూప్ 2 పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు ఏఈఈ పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఏపీపీఎస్సీ. ఈ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ల ద్వారా నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు. వీటితో పాటు పెండింగ్లో ఉన్న మరో 9 నోటిఫికేషన్లకు సంబంధించిన 957 పోస్టుల భర్తీ ప్రక్రియ 2-3 నెలల్లో చేపట్టనుంది. వీటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మేము వీలైనంత త్వరగా భర్తీ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అట్లాగే రీసెంట్గా ఈ మధ్యలో మేము గ్రూప్ 1ది ఈ ఎలక్షన్ దృష్ట్యా, ఎలక్షన్ వలన అందరూ కూడా రెవెన్యూ అధికారులు అందరూ కూడా బిజీగా ఉంటారు కాబట్టి గ్రూప్ 1 ఒకటి మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రూప్ 3 తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ తర్వాత మాకు ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ ఏంటంటే ఈ గ్రూప్ 2 అనేది. ఈ గ్రూప్ 2 కూడా వచ్చే నెల 5వ తారీఖున మేము షెడ్యూల్ చేయడం జరిగింది. అది కూడా యథావిధిగా షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. అయితే ఏపీపీఎస్సీ నిర్ణయాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే రోజే తెలంగాణలో ఎస్ఐ పరీక్ష ఉంది. 10,000 మంది ఏపీ నుంచి అటెండ్ అవుతున్నారు. మరోవైపు చాలా మంది ఈ పరీక్ష రాసే చిన్న స్థాయి ఉద్యోగులు ఎన్నికల విధుల్లో తలమునకలై పరీక్షకు సిద్ధం కాలేదు. వీరంతా ఈ 2 పరీక్షలు వాయిదా వేయమని కోరుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు వినతి పత్రం అందించామని, అయినా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అదే సమయంలో ఏప్రిల్ 21వ తారీఖున ఎస్ఐ మెయిన్స్ పరీక్షను పెట్టారు. ఈ యొక్క తెలంగాణ పరీక్షకి ఏపీలో ఉన్నటువంటి మన నిరుద్యోగులు కూడా ఎంపిక అవ్వడం కారణం చేతన మేమందరం అక్కడికి వెళ్ళి పరీక్ష రాయవలసిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గ్రూప్ 3 పరీక్షకి మేము హాజరవ్వలేము కాబట్టి ఈ యొక్క గ్రూప్ 3 నాడు ఏప్రిల్ 21వ తారీఖున ఈస్టర్ పండుగ కూడా ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని ముక్త కంఠంతో చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. దయచేసి ఈ యొక్క గ్రూప్ 3 పరీక్షని నెల రోజులు వాయిదా వేయాలి. మొత్తానికి అభ్యర్థుల డిమాండ్స్ ని పరిగణలోకి తీసుకోలేమని చెబుతోంది ఏపీపీఎస్సీ. వాయిదాలు వేసుకుంటూ పోతే ఇచ్చిన నోటిఫికేషన్ భర్తీ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని చెబుతోంది. కనుక యథావిధిగా పరీక్ష నిర్వహిస్తామని తేల్చేసింది.